ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్షంలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ వచ్చింది. ఈ అక్షయ తృతీయ రోజు బంగారపు వస్తువులు కొన్నా లేదంటే వెండి వస్తువులు కొన్నా మీ ఇంటికి విపరీతమైనటువంటి డబ్బు కలిసి వస్తుంది. ఈ రోజున ఏ పనిని చేసినా విజయం దక్కుతుంది. ఈసారి వచ్చినటువంటి అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ యొక్క అక్షయ తృతీయ సందర్భంగా ఏ సమయంలో బంగారం కొనాలి, బంగారం కొనలేనటువంటి వారు ఎలాంటి వస్తువులు కొనాలి, ఈ అద్భుతమైనటువంటి రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ నెల ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ పండుగ వచ్చింది. ఈ అక్షయ తృతీయ పండుగ రోజున కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడట. ఇంతటి అద్భుతమైనటువంటి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. విశేషంగా ఈ యొక్క అక్షయ తృతీయ నాడు 5 గులాబీ పూలను లక్ష్మీదేవికి సమర్పిస్తే అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడకుండా ఉంటుంది. లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసినటువంటి పరిమాణాన్ని నివేదిస్తే లక్ష్మీదేవికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు కొరత అనేది ఏర్పడకుండా విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది. ఈ రోజున చేసేటువంటి పూజలకు వల్ల మీ యొక్క జీవితంను మార్చుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క అక్షయ తృతీయ రోజున ఏ సమయంలోనైనా సరే మీ ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెట్టవచ్చు. కాబట్టి మీ ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసుకొని లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ యొక్క అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో మీ యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా రెట్టింపు అవుతాయి. అదేవిధంగా ఈ యొక్క అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేనటువంటి వారు ఏ సమయంలోనైనా సరే బంగారం కొనవచ్చు. లేదంటే ఈ యొక్క అక్షయ తృతీయ రోజున ప్రతి నిమిషము కూడా శుభముహూర్తమే. అయితే ఈ యొక్క అక్షయ తృతీయ నాడు బంగారం కొన్న తరువాత వెంటనే ఆ బంగారాన్ని ధరించకూడదు. ముందుగా మీ యొక్క పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని అప్పుడు మాత్రమే కొత్త బంగారాన్ని ధరించాలి. అయితే ఇప్పుడున్నటువంటి బంగారం ఖరీదు వల్ల ఈ యొక్క అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేనటువంటి పరిస్థితులు అయితే ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి. అటువంటి వారు ఈ యొక్క అక్షయ తృతీయ రోజున ఒక కొబ్బరికాయ పూజ గదిలో పెట్టుకొని ఇంట్లో పూజ పూర్తయినటువంటి తరువాత ఆ యొక్క కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ యొక్క బీరువాలో పెట్టుకోండి. ఇక మీ బీరువా నిండా కూడా ఎప్పుడూ కూడా డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. అదేవిధంగా రాళ్ల ఉప్పును లక్ష్మీదేవితో పోలుస్తారు. కాబట్టి ఈ యొక్క అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి రాళ్ల ఉప్పును తెంచుకోండి. మీ ఇంటి సంపద అనేది విపరీతంగా పెరుగుతుంది. ఈ రోజున బంగారం కొనకపోయినా సరే మీ ఇంటికి సంపద పెరగాలి అంటే మెటల్ నగలు కొన్నా కూడా మంచి ఫలితాలు అనేవి వరిస్తాయి. అలాగే సముద్రంలో లభించేటువంటి శంఖాలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి అక్షయ తృతీయ నాడు దక్షిణామూర్తి శంఖం కొని మీ ఇంటి పూజ గదిలో పెట్టుకోండి. అలాగే ఒక చిన్న శివలింగాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి విపరీతమైనటువంటి ఐశ్వర్యం కలిసి వస్తుందట. ఈ యొక్క వీడియోలో చెప్పినటువంటి వస్తువుల్లో ఏదో ఒక వస్తువును తెచ్చుకోండి. బంగారం కొన్నంత ఫలితం అయితే దక్కుతుంది. ముఖ్యంగా ఈ యొక్క అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఒక చిన్న మంత్రాన్ని చదివితే మీకు ఇక ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారమే. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం గౌరీ శంకరాయ నమః అనేటువంటి ఈ శక్తివంతమైనటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ యొక్క అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి విపరీతమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క అక్షయ తృతీయ నాడు ఎవరికి కూడా అప్పు ఇవ్వకూడదు. అలా చేస్తే మీ ఇంటి సంపద అనేది నశించిపోతుంది. ఈ పవిత్రమైనటువంటి అక్షయ తృతీయ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ రోజున మాంసాహారం తింటే జీవితాంతము కూడా డబ్బు నష్టాలు అనేవి మీకు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ యొక్క అక్షయ తృతీయ నాడు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిని తినకూడదు. అలాగే ఈ యొక్క కొత్త వాహనాన్ని కొన్నటువంటి వారు ఈ యొక్క ఇంటికి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క అక్షయ తృతీయ రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం చేసి ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించండి. మీకు మీ ఇంటిపై ఎల్లవేళలా కూడా లక్ష్మీ కటాక్షం వర్ధిల్లుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రోజున పూజ చేసేటప్పుడు మీ యొక్క పూజ గదిలో ఒక చిన్న రాగి కవచం అనేది ఏర్పాటు చేసుకోండి. ఈ రోజున కలశాన్ని అక్షయ పాత్రగా పూజించాలి. ఈ యొక్క అక్షయ తృతీయ రోజున
ఎవరైతే పూజ గదిలో రాగి కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారో అలాంటి వారి ఇళ్లల్లో పుష్కలంగా డబ్బు అనేది చేకూరుతుంది. ముఖ్యంగా ఈ యొక్క అక్షయ తృతీయ రోజున ఒక అరడజను గాజులను తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఈ యొక్క అక్షయ తృతీయ రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, లేకపోతే మీ ఇంటికి దరిద్ర దేవత అనేది అడుగు పెడుతుంది. అలాగే ఈ రోజున పొరపాటును కూడా మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ఎవరైతే మధ్యాహ్న సమయంలో నిద్రపోతారో అలాంటి వాళ్ళలో ఎప్పుడూ కూడా కష్టాలే ఏర్పడతాయి. మీ యొక్క జీవితంలో విపరీతమైనటువంటి అదృష్టం కలిసి రావాలంటే ఈ యొక్క అక్షయ తృతీయ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది. ఎవరి ఇళ్లలో అయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయో అలాంటి వారు ఈ యొక్క అక్షయ తృతీయ రోజున దంపతులిద్దరూ కూడా ఎర్రటి వస్త్రాలను ధరించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ యొక్క అక్షయ తృతీయ రోజున వివాహ కార్యక్రమాలు జరిపించడం, గృహ ప్రవేశాలు చేయడం, కొత్త వాహనాలు కొనడం, ఇలా ఎలాంటి శుభకార్యాలను అయినా ప్రారంభించుకున్నా సరే ఖచ్చితమైనటువంటి విజయాలను అయితే ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క అక్షయ తృతీయ రోజున గంగమ్మ తల్లి భూమిపైకి వచ్చిందట. సో చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి.